మనం సాధారణంగా ఏదైనా పని చేసినప్పుడు లేదంటే ఆ రోజు ఏమీ కలిసి రానప్పుడు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో కాని అని ఎత్తుకుంటారు. ఉదయం లేవగానే దేవుడి ముఖం కనిపించేలా దేవుడి చిత్రపటం చూడండి. ఉదయం లేచిన వెంటనే మీ అరచేతులు చూసుకోండి. దీనికి కూడా ఒక కారణం ఉంది. అరచేతి మునివేళ్లు లక్ష్మీదేవి స్థానం, అరచేయి సరస్వతి స్థానం, అరచేయి కింద మణికట్టు శక్తి స్థానం. దీనికి ప్రమాణం ఏంటి అని సందేహమా? లక్ష్మీదేవి చంచలం అనే విషయం అందరికీ తెలుసు కదా. ధనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. అందుకని ఎప్పుడు దూకిద్దామా అని మునివేళ్ల మీద కూర్చుని ఉంటుంది. మనం ఎవరినైనా డబ్బుల గురించి అడిగేటప్పుడు బొటన వేలు చూపుడు వేలు టిక్కుటిక్కుమని కొడుతూ అడుగుతాం కదా. అలాగే సరస్వతీదేవి అరచేతిలో ఉంటుంది. మనం పుస్తకం పట్టుకుని చదవాలనుకుంటే అరచేతిలోనే పట్టుకుంటాం. ఏమి చేస్తున్నావని ఎవరైనా అడిగితే అరచేతులు రెండు దగ్గర పెట్టి ముడిచి చదువుతున్నానని చూపిస్తాం. అలానే మనం ఎవరినైనా కొట్టాలి అనుకున్నా లేక కోపం వచ్చినా పిడికిలి బిగిస్తాం. ఆ పిడికిలి బలం శక్తి అంతా మణికట్టు మీదే ఆధారం. కనుక అరచేతిని చూసుకుంటే ముగ్గురు అమ్మల్ని దర్శించినట్టు ఉంటుంది. ఉదయం లేవగానే అరచేతులను చూస్తూ ఈ శ్లోకం పఠించాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. భావం: మన చేతివేళ్ల చివర్లన లక్ష్మీదేవి, చేతి మధ్యలో సరస్వతి, ముంచేతి దగ్గర సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి కొలువైయున్నారు. ఈ శ్లోకం చెప్పి రెండు చేతులతో ముఖాన్ని నిదానంగా తుడుస్తూ కళ్ళు తెరిచి చేతులను చూడాలి. అంతా మంచే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.